గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బ్రదర్ది ఇల్లు గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. సత్యనారాయణ స్వామి వ్రతంది. సో అలా మార్నింగ్ అయితే గృహప్రవేశం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అందరికీ టిఫిన్స్ అయితే అరేంజ్ చేస్తారండి, ఇడ్లీ వడ. సో అందరం కలిసి టిఫిన్ చేసేస్తున్నాము. మా బావ మా బ్రదర్స్ అందరూ వడ్డిస్తున్నారు. సో ఇలా చాలా చాలా ఇయర్స్ తర్వాత అందరం కలుస్తాం కదా, అలా కలిసి అందరం తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పాను కదా, ఇతను సెకండ్, అక్కడ వడ్డిస్తున్న అతను పెద్ద అతను అనమాట. సో మా పిన్ని మా పెద్దమ్మ కూర్చొని ఆరాంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అందరూ అయితే టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశారు తినడము. ఇంకా పూజారి గారు అయితే 10 గంటలకైతే పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని చెప్పారనమాట. సో ఇతను వచ్చేసి మా అన్నయ్య అవుతారు, మా పెదనాన్న వాళ్ళ కొడుకు. వీళ్ళు కూడా ఏలూరులో ఉంటారండి. తిను మా మేనత్త, అట్లా అందరండి ప్రతి ఒక్కరు వచ్చి అయితే అటెండ్ అయ్యారనమాట ఈ ఫంక్షన్కి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ప్రతి ఒక్కరికి. సో అది మా బ్రదర్ అయితే నెరవేర్చుకున్నాడు కాబట్టి అందరు కలిసి అటెండ్ అవ్వాలి కంపల్సరీ అని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చారు, లాంగ్ నుంచి అయినా సరే. సో అలా అందరం కలిసి ఇక్కడ కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అక్కడ మా చెల్లెలు చూసారా అండి, కోతండి బాబు అదైతే. అసలు అల్లరిలో మొదటి రకం అది. అందరికన్నా చిన్నదండి అది, మా గాయత్రి దాని పేరు. చాలా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. అసలు మాట్లాడడం మొదలుపెట్టిందంటే ఆపదండి బాబోయ్. చాలా ప్రేమ చూపిస్తుంది ప్రతి ఒక్కరి మీద, చాలా అభిమానం అనమాట. మన వాళ్ళు అంటే చాలు చాలా లైక్ చేస్తుంది అందరినీ. ఫ్రెండ్స్ అయినా సరే అంత మంచిగా పలకరిస్తుంది ప్రతి ఒక్కరిని. సో ఆ బ్యాక్ సైడ్ ఉంది మా మామయ్య భార్య అనమాట. సో అలా అందరూ ఇలా కూర్చొని అది టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మా చెల్లెలు కూతురు, సిగ్గుపడిపోతుంది వీడియో తీస్తుంటే. వీళ్ళు కూడా విజయవాడలో ఉంటారనమాట. సో అలా అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మా పిన్ని కామెడీ చేస్తుంది అనమాట, ఎందుకే వీడియో తీస్తున్నావు, నేను ఇంత పెద్ద చెంబు వేసుకొని తాగుతున్నా అని. సో అలా జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడుతున్నామండి. మా పెద్దమ్మ వచ్చేసి మా గాయత్రిని ఏదో అంటుందన్నమాట. తనకి పూరి కావాలంటే, ఇక్కడ వడ ఇడ్లీ చేశారు, నాకు పూరి కావాలంటే మా పెద్దమ్మ నేను చేసి పెడతానని చెప్తుంది. సో నీ పూరి కోసం నేను అక్కడి నుంచి రావాలా విజయవాడ నుంచి అని చెప్తుందనమాట. సో అందరం ఇలా రెడీ అయ్యి సరదాగా కూర్చున్నామండి. తిను మా మామయ్య నాగేశ్వరరావు అని, తను విఆర్ఓ అనమాట. సో అలా అందరం అండి అసలు నిజంగా అలా కలిస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కలర్ఫుల్గా ఉంటుంది ఫంక్షన్ అందరూ ఉంటే. సో మా మామయ్య జోకులు వేస్తున్నాడు నా మీద. సో అలా అందరం కలిసి 1 బై 1 అలా ఒకరు వస్తూ ఉన్నారండి రిలేటివ్స్. తిను మా బావ అని చెప్పాను కదా, తిను కూడా ఏలూరులో ఉంటారనమాట. సో అలా అందరు టిఫిన్స్ అయితే చేస్తారు, కూర్చోన్నారు. వీడొచ్చేసి ఇందనికి చెప్పాను కదా మా చెల్లెలు, దాని కొడుకు, వీడు పెద్దోడు. వీడు సేమ్ సంక్రాంతికి వస్తున్నాం అనే దాంట్లో ఆ బాబు ఉన్నాడు కదా, సేమ్ అలాగే ఉంటాడు. తిను మా బ్రదర్ అన్నాను కదండి, మా కుమార్ వాళ్ళ రెండో అన్నయ్య. సో వీళ్ళిద్దరూ ఇంకా జోకులు వేసుకుంటున్నారనమాట, కామెడీ చేసుకుంటూ ఇద్దరు నా మీద ఏదో డైలాగులు కొడుతున్నారు అక్కడ కూర్చొని. హాయ్ ఫ్రెండ్స్ అంటాను కదా నేను వీడియోలో, సో అది నన్ను ఇమిటేట్ చేస్తున్నారనమాట మా అన్నయ్య మా బావ. సో అట్లా బాగుంటుందండి అందరం కలిసినప్పుడు, అలా కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడో కలుస్తాం కదా, అందుకోసం అలా అందరం జోవియల్గా ఉంటామన్నమాట. సో మా బ్రదర్ ఇలా ఇల్లు కట్టించారు, అందరూ గృహప్రవేశానికి రండి అని చెప్పి జోకులు వేస్తున్నాడు మా బ్రదరు. సో అలా అందరము కూర్చున్నాము. ఈవిడ కూడా మా రిలేటివ్స్, ఆవిడ పెద్ద ఆవిడ. పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బ్రదర్ అయితే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తాడండి. కాకపోతే ఇంకా 1 బై 1 అందరూ వస్తూ ఉన్నారనమాట, ఒక్కొక్కరు. టైం పడుతుంది. సో ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అంత టైంకి ఎవరు వెళ్ళరు కదా. కానీ మా కుమార్ చూసారా అండి, గోపురం ఎంత అందంగా డెకరేట్ చేశారో మామిడి తోరణాలతోటి. చాలా అందంగా ఉందండి అసలు డెకరేషన్ అయితే. చాలా కంటికి అంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది, నాకైతే చాలా ఇంపుగా అనిపిస్తుంది. కొంతమంది ఏమో ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతానికి అలా పెట్టి పూజ చేస్తారు. మాకైతే అలా సెంటిమెంట్ లేదనమాట. మేము మామూలుగా పీట మీద పెట్టి చేస్తాము. వీళ్ళకి ఖచ్చితంగా మండపం తీసుకొచ్చి పెడతారనమాట. ఇంకొకటి ప్రసాదం కూడా ఇక్కడ ఏంటంటే, వీళ్ళు గోధుమ రవ్వని జస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ కలిపి చక్కెర, కొబ్బరి ముక్కలు, అరటిపండ్లు అవన్నీ కలిపి అందరూ ఒకే ప్రసాదంలాగా ప్రిపేర్ చేస్తారు. మాకు ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఆ గోధుమ రవ్వ కాకుండా బొంబాయి రవ్వని మంచిగా నెయ్యిలో ఉడకపెట్టి దాన్ని మేము స్వీట్ లాగా చేస్తామన్నమాట. సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. మా మదర్ వాళ్ళు ఉన్నప్పుడు సేమ్ ఇలాగే చేసేవాళ్ళు. కాకపోతే మేము మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పద్ధతిని మేము ఫాలో అవుతున్నాం అనమాట.
మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే మండపం పెట్టి వ్రతాన్నయితే చేసేవాళ్ళు. సో, ఏం చేస్తాం చెప్పండి, మ్యారేజ్ అయ్యాక వాళ్ళ పద్ధతుల్ని మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి, ప్రెజెంట్ అయితే మేము అలా చేస్తున్నామనమాట. సో, బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా! మా పెద్దమ్మ వాళ్ళ మా కుమార్‌కి ముగ్గురు కొడుకులని చెప్పాను కదా! సో, అలా బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళు కూడా పూజకి అటెండ్ అయ్యి చూస్తూ ఉన్నారనమాట. చాలా హుషారండి ముగ్గురు పిల్లలు. అసలెంత హుషారంటే చాలా పద్ధతిగా ఉంటారనమాట. సో, రెస్పెక్ట్ ఇవ్వడం గానీ పెద్దవాళ్ళకి చాలా అసలు చిన్న పిల్లలైనా మంచి పద్ధతి అనమాట. మా కుమార్ అలా పెంచాడు వాళ్ళని. సో, అలా ఇద్దరు ఫోర్త్ క్లాస్, ఐ థింక్ ఫిఫ్త్ క్లాసో చదువుతున్నారు. మా జాను కన్నా 1 ఇయర్ చిన్నండి అంతే. సో, అలా పూజ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు పూజారి గారు. మా పెద్దమ్మ అక్కడ మా అమ్మాయి కూడా మా కజిన్ సిస్టర్ అవుతదనమాట. ఇద్దరు కజిన్ సిస్టర్స్ కూర్చొని పూజనైతే చూస్తున్నారు. సో, ఇంకేంటంటే ఈ పూజా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి ఈ స్టోరీ విని సత్యనారాయణ స్వామిది మనం ఆ ప్రసాదం ఖచ్చితంగా తీసుకుంటే మనకి చాలా మంచిదనమాట. అందుకోసమే కంపల్సరీ ఒక్క కథ అయినా వినాలని చెప్తారు. సో, మా వదిన కూడా చూసారా లాస్ట్‌లో కూర్చొనుంది. సో, అలా అందరూ కలిస్తే అలా కబుర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి. ఇంక తెలుసు కదా, లేడీస్ కూర్చుంటే అలా కబుర్లు వస్తూ ఉంటాయి మనకి. మా బ్రదర్ కూడా అక్కడ మూలన కూర్చొని ఉన్నాడనమాట. సో, అలా పూజనైతే అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారండి. మళ్ళీ ఏంటంటే లేట్‌గా స్టార్ట్ అయిందా మళ్ళీ కష్టం అని చెప్పి 10కి అట్లా స్టార్ట్ చేసేస్తే మనకి లంచ్ టైంకి 2:00 అవుతది. మా బ్రదర్ చూసారా, మా మేనత్తని జోకులేస్తున్నాడు, ఈవిడ మా మేనత్త అని. చాలా జోవియల్‌గా ఉంటాడండి మా బ్రదర్, ఇతను రెండో అతను. సో, అలా ఒక్కొక్కరు అటెండ్ అవుతూ ఉన్నారండి పూజకి. ఫస్ట్ ఇద్దరున్నారు, తర్వాత నలుగురు, అట్లా ఆరుగురు, అలా 1 బై 1 అలా వస్తూ ఉన్నారండి పూజకైతే. ఏంటంటే తను నియర్లీ 200 మెంబర్స్‌ని పిలిచాడనమాట. సో, అందరూ ఆల్మోస్ట్ మొత్తం వచ్చారండి ఈ కార్యక్రమానికైతే. సో, మొత్తం 12:00 కల్లా వచ్చేసారు. మా బ్రదర్ చూసారా నా తల మీద ఎలా పెడుతున్నాడో ఫోను. కామెడీలు చేస్తారండి నాతోటి వీళ్ళందరూ. ఇంగ ప్లేస్ సరిపోవట్లేదు. లోపల కొంచెము ఫ్యాన్ గూడా వెయ్యరు గదా పూజ జరిగేతప్పుడు. అందుకోసం అందరం బాగా మంచిగా ఉంది హాల్‌లో అని చెప్పి అందరం అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. మా బ్రదర్స్, మా బావ వాళ్ళందరము. సో, ఇక్కడ ఇన్‌సైడ్ ఏంటంటే సరిపోతది ప్లేస్, కాకపోతే ఫ్యాన్ వెయ్యరు గదా! సో, అందుకోసం అని చెప్పి మేము కావాలనే బయట కూర్చున్నామనమాట. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు, మేము బయట కూర్చున్నామని చెప్పి. వీళ్ళేమో గాలి రావట్లేదు గదా, కొంచెం కంజెస్టెడ్ ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు లోపల కూర్చున్న వాళ్ళు. సో, అలా పూజా కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అందరూ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారనమాట. పూజకి అటెండ్ అయిపోతున్నారు. సో, ఇంక నేను గూడా ఏంటంటే కంపల్సరీ ఈ పూజకి మనము కార్యక్రమం శ్రద్ధగా వింటే చాలా మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, విన్నా అని చెప్పి అందరం అక్కడ కూర్చొని వింటున్నామనమాట. తను మా వదిన వాళ్ళ అమ్మ. అయితే అమ్మగారు ఫస్టు వాళ్ళు బట్టలు పెట్టాలి గదా పుట్టినింటి వాళ్ళు. అందుకోసం ఆవిడ బట్టలు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు పెట్టాలని చెప్పి పూజారి గారు ఆవిడతో బట్టలు పెట్టేస్తున్నారనమాట. ఆవిడ మా అత్తయ్య. సో, ఆవిడ ఫస్ట్ అల్లుడికి, కూతురికి బట్టలైతే పెట్టేస్తుంది. ఆ బట్టలు కట్టుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు కూర్చుంటే ప్రతి ఒక్కరు ఇంకా 1 బై 1 వచ్చి అందరూ వాళ్ళకి తోచినవి గిఫ్ట్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, మ్యాక్సిమం అందరైతే బట్టలే తీసుకొచ్చారనుకోండి. ఎందుకంటే ఇలాంటి పూజ అంటే ఇలాంటి ఫంక్షన్స్‌కి మ్యాక్సిమం వ్రతానికి అలాంటి వాటికి బట్టలే పెడతారు. సో, అలా అందరూ వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అందరూ వచ్చేసి బట్టలైతే తీసుకొచ్చి పెట్టారు. కొంతమంది గిఫ్ట్స్ అట్లా ఇచ్చారనమాట. సో, అట్లా 1 బై 1 అందరూ ఇస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరిని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని అయితే వీడియో తీశాననమాట. ఎందుకంటే మళ్ళీ మెమోరీస్ అనేది రావు. ప్రతి ఒక్కరిని మనము ఖచ్చితంగా క్యాప్చర్ అయితే చేయాలి. సో, తను అన్నయ్య, వదిన అనమాట. అలా అందరండి ప్రతి ఒక్కరు వచ్చి అందరూ బట్టలు, అందరూ వాళ్ళకి నచ్చినవన్నీ ఇస్తూ ఉన్నారనమాట. సో, అలా మా బ్రదర్‌దైతే గృహప్రవేశం కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి చాలా బాగా చేసుకున్నాడు. సో, అలా ఒక ఇంటివాడైతే అయ్యాడు. మా బ్రదర్‌కి అయితే కంగ్రాట్స్ అండి, మా కుమార్‌కి. ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తది ఒక ఇల్లు కట్టుకొని మంచిగా సెట్ అవ్వడం అనేది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి తను ఈ టైంలో ఇల్లు కట్టేసుకుంటే మళ్ళీ పిల్లలు పెద్దయినప్పుడు వాళ్ళ స్టడీస్‌కి సంబంధించి తను ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటదనమాట. సో, అందుకోసమే ఇప్పుడే తను మంచిగా సెట్ అయిపోతే హ్యాపీగా ఉంటదనమాట. సో, అలా ఇతను పెద్దన్నయ్య, వదిన అనమాట.
సో ఇంకా వీళ్ళని ఇంకా బ్యాక్ సైడ్ మా కజిన్ సిస్టరు అలా ప్రతి ఒక్కరు బట్టలు తీసుకొచ్చారనమాట. ప్రతి ఒక్కరు ఇట్లా పెడుతూనే ఉన్నారు బట్టలు. ఇంకా మా మేనమామ కూడా ఉన్నారు చూసారా ఆ బ్యాక్ సైడు. సో అలా అందరండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినవి ఇలా గిఫ్ట్లు కానీ అలా ఇస్తూనే ఉన్నారు. అందరికీ బొట్లు పెట్టడం కానివ్వండి, అన్నీ ఇంకా అట్లా 1 బై 1 జరుగుతూ ఉందన్నమాట ఈ కార్యక్రమం అయితే. సో అలా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్నయితే సక్సెస్ఫుల్‌గా మా వాళ్ళైతే కంప్లీట్ చేసేసారు అందరూ కలిసి. సో మా పిన్ని చూసారా అందరూ రెడీగా పట్టుకొని కూర్చున్నారు బ్యాగులైతే. నేనైతే ఇంక వీడియో తీస్తున్నాను కదా, లాస్ట్‌లో ఇద్దామని చెప్పి ఇంక నేను వెయిట్ చేస్తున్నాననమాట. సో ఎందుకంటే మనం ఇప్పుడు మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ ఇలా వచ్చి మనం విషెస్ చెప్పి ఇలా అందరూ గిఫ్ట్లు ఇవ్వడం కానీ అలా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వీడియోలో క్యాప్చర్ చేయాలని చెప్పి నేను లాస్ట్‌లో ఇద్దామని చెప్పి నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. సో అలా తన సిస్టరు, వాళ్ళ కూతురు, అలా మా మామయ్యలు అందరండి అలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు గిఫ్ట్లు. అతను వచ్చేసి మా రిలేటివ్స్ అతనే. వీళ్ళు కూడా వాళ్ళకి శారీ ఏమో తీసుకొచ్చినట్లుంది. అట్లా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ బట్టలే తీసుకొచ్చారండి. ఇంకెందుకంటే అదే పద్ధతి కాబట్టి వ్రతానికి బట్టలే తీసుకొచ్చారు ఆల్మోస్ట్. తినొచ్చేసి మా వదిన వాళ్ళ పిన్ని గారనమాట. సో తను కూడా వచ్చారండి. పాపం చాలా దూరం నుండి అట్లా ప్రతి ఒక్కరిని మా కుమార్ అయితే ఇన్వైట్ చేశారు. తను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరైతే ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారండి. చాలామంది మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయితే మా కుమార్ పిలిచిన వాళ్ళందరూ ఈ ఫంక్షన్కి అయితే వచ్చారు. తను మా సిస్టర్ అనమాట, మా పిన్ని కూతురు లత. తన బ్యాక్ సైడ్ వాళ్ళ హస్బెండ్. సో అలా ప్రతి ఒక్కరం అయితే మేము ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మాకైతే చాలా బాగా అనిపించింది. సో అలా మా బావగారు కానివ్వండి, మా ఇంకొక సిస్టర్ వాళ్ళ హస్బెండ్, అట్లా అందరూ మా వాళ్ళందరూ ఇట్లా 1 బై 1 కలుసుకొని అందరం ఇట్లా 1 డే అయినా అందరం కలిసి ఇలా హ్యాపీగా ఉండడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో అలా అందరము అలా 1 బై 1 గిఫ్ట్లు కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, అట్లా ప్రతి ఒక్కరు తోచినట్లు ఇస్తున్నారని చెప్పాను కదా. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు కూడా రెడీ అయిపోయాయి. సో చూసారా మా గాయత్రి వాళ్ళ హస్బెండ్. సో అలా అందరం కలిసి ఇంకా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవి అందరూ ఇచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా దీవెనలు తీసుకొని అక్షింతలు వేసి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేసి మనం ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ప్రసాదం అయితే అస్సలు మిస్ అవ్వద్దన్నమాట. సత్యనారాయణ స్వామికి ఎవరైతే అటెండ్ అవుతారో ఖచ్చితంగా ప్రసాదం అయినా సరే తీర్థమైనా సరే తీసుకోవాలన్నమాట. అలా తీసుకోకపోతే మళ్ళీ అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతారు. మా మేనత్త మేనత్త మా మామయ్య, మా మేనమామ వాళ్ళ వైఫ్ మా అత్తయ్య అనమాట. సో వీళ్ళు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళవి గిఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళ కొడుకు ప్లస్ మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చినవి గిఫ్ట్స్ అన్నీ వీళ్ళే కలిపి ఇచ్చేస్తున్నారనమాట. వాళ్ళకి ఇచ్చారంట ఇవ్వమని చెప్పి. సో అందుకు మా మామయ్య మా అత్తయ్య కలిసి వాళ్ళే ఇచ్చేస్తున్నారు అందరివి. ఒక 3 మెంబర్స్ కలిసి ఇంకా వీళ్ళే అన్నీ కలిపి వాళ్ళకి బొట్టు పెట్టి ఇచ్చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు అంటే రాలేని పరిస్థితి ఉన్నారు. అందుకోసం వీళ్ళకి చెప్పారనమాట, మీరే ఇవ్వండి అని చెప్పి. ఇంక అందుకోసం వీళ్ళే వాళ్ళ పేర్లు చెప్పి ఇంక వీళ్ళే ఇస్తున్నారనమాట. అలాగే మా సాయికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, తను కూడా ఒక ఇంటి వాడాడని చెప్పి తను కూడా సపరేట్గా గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట. సో అలా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా అందరూ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు, శారీస్ పెడుతున్నారు. అట్లా బట్టలు ప్రతి ఒక్కరికి తీసుకొచ్చిన వాళ్ళందరివి ఇట్లా ఫొటోస్ అయితే తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారనమాట. సో మా అత్తయ్య మా మామయ్య ఎవరైతే వీళ్ళకి ఇవ్వమని చెప్పారో అలా 1 బై 1 అన్నీ తీసి ఇస్తూ ఉన్నారనమాట, వాళ్ళ నేమ్స్ చదివి. మా అత్తయ్య అలా ఇస్తూ ఉంటే అందరు జోకులు వేస్తున్నారనమాట, ఇంకెన్ని ఇస్తారు ఏంటి అని చెప్పి. సో అలా ఒక 3-4 మెంబర్స్ అయితే ఇస్తూనే ఉంది మా అత్తయ్య మా మామయ్య. వాళ్ళకే నవ్వొస్తుందనమాట ఇలా ఇస్తూ ఉంటే. అందరివి తీసుకొచ్చి మీరే ఇచ్చేస్తున్నారు ఏంటి అని అందరూ కామెడీ చేస్తున్నారు అక్కడ. సో అలా సరదాగా గడిచిపోతూ ఉందండి ఈ శుభకార్యం అయితే. అదండి ఇట్లా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అదిగో ఇక్కడ కూడా తిను మ్యారేజ్ అయ్యి ఈ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. అఖిల అని మా పిన్ని కూతురు,
వాళ్ళు కూడా న్యూలీ మ్యారీడ్ అనమాట. సో ఇంకా వాళ్ళ మమ్మీ రాలేదు, వాళ్ళ డాడీ వచ్చారు. సో ఇంకా వీళ్ళు కూడా వీళ్ళ తరపు నుంచి వీళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో మా మామయ్య అయితే నాగేశ్వరరావు తిను కూడా ఇంకా వాళ్ళ వైఫ్కి కొంచెం వర్క్ ఉందని చెప్పి తిను కూడా రాలేదు మా పిన్ని. సో మా అత్తయ్య సారీ, ఇంకా తనే వచ్చి అక్షింతలు వేసి దీవిస్తున్నాడు అనమాట. బ్యాక్ సైడ్ తను పెదనాన్న కొడుకండి సొంతం వాళ్ళకి. తను కూడా దూరం నుండి వచ్చారని చెప్పాను కదా, ఏలూరు నుంచి. తను కూడా ఇంకా బట్టలు అవి తీసుకొచ్చారనమాట. అలా అందరండి ఇంకా ప్రతి ఒక్కరూ ఇంకేంటంటే మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలా వచ్చి అందరూ అయితే మా కుమారికి ఆశీర్వదించి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. సో అలా 1:30 దాటిపోయింది. ఇంకా లంచ్ కూడా ఏంటంటే అక్కడ మొత్తం ఒక వంట మనిషిని పెట్టి మా కుమారు ప్రిపేర్ చేయించాడండి, వండిచ్చాడనమాట. సో బఫే కాకుండా మనం ఏ ఐటమ్స్ కావాలో చెప్తే వాళ్ళు వండిస్తారు. చాలా బాగా వండాడండి, వంటలు అయితే ఎంత బాగున్నాయో. మార్నింగ్ టిఫిన్ అవ్వనివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి 1 డే బిఫోర్ నుండే రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి ముందు నుంచి అతన్ని పిలిపించి కుకింగ్ చేయించాడనమాట మా కుమారు. సో అలా చాలా బాగా వంటలు కూడా బాగున్నాయి. అట్లా ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు. అలా 1 అవర్ అయితే ఈ ప్రాసెస్ పట్టిందండి. ఇలా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి తోచిన ఐటమ్స్ ఇవ్వడం కానివ్వండి, దీవించుకోవడం, అట్లా చాలా టైం అయితే తీసుకుంది. కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఇంకా మనము దీన్ని మధ్యలో బ్రేక్ చేయలేము ఈ మూమెంట్స్ని. సో అందుకోసమే కంటిన్యూగా వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా యాడ్ చేయాల్సి వచ్చింది. సో ఎవరు ఏమీ బోర్గా ఫీల్ అవ్వద్దన్నమాట. ఎందుకంటే ఇంకా మనకి ఈ వీడియోలో ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేయాలి కంపల్సరీ, తప్పదన్నమాట. మళ్ళీ మనం దీన్ని గ్యాప్ ఇచ్చి వేరే వీడియోలో పెడితే అది బాగోదని చెప్పి ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువైనా సరే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నానన్నమాట. సో అలా ప్రతి ఒక్కరూ అక్షింతలు వేస్తూ ఉన్నారు. అదండి మా కుమార్ది గృహప్రవేశం సంగతులు. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో తిని కూడా కజిన్ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు రామచంద్రుని, మా బ్రదర్ వాళ్ళ ఇంటి పేరు అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి అందరు ఇచ్చేయడము. ఇంకా ఒక 2-3 ఉన్నారు. ఇంకా మిగిలిన మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు లంచ్ చేసేసి ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో అలా in the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment, our spirits ignite. సో అలా మా పెద్దమ్మ కూడా ఆశీర్వదించేసింది. వీళ్ళు వచ్చేసి వాళ్ళ తెలిసిన వాళ్ళు కూడా బట్టలు ఇచ్చారని చెప్పి వాళ్ళ తరపు నుంచి కూడా మా అన్నయ్య వదిన వాళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా బట్టలు పంపించారనమాట, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వమని చెప్పి. అందుకోసం వాళ్ళ తరపు నుంచి వీళ్ళు ఇస్తున్నారనమాట. ఆవిడ మీరు వీడియోలో చూసే ఉంటారు, లాయర్ ఆంటీ. సో వాళ్ళు కంపల్సరీ రావాలనుకున్నారు. కాకపోతే అంటే ఏదో వర్క్ ఉండడం వల్ల రాలేదన్నమాట, మిస్ అయ్యారు. సో అందువల్ల వీళ్ళు ఇచ్చారు. సో లాస్ట్గా నేనైతే ఇంకా వచ్చానండి. ఇంకా చెప్పాను కదా, లాస్ట్లో అందరినీ కవర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇద్దామని చెప్పి ఎండింగ్లో నేనైతే వచ్చి ఇచ్చానమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు, నేను ఒక్కదాన్నే ఇచ్చాను అనమాట. సో ఇంకా నా తర్వాత ఇంకొక 2-3 మెంబర్స్ అయితే ఉన్నారండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళ మా రిలేటివ్స్ కానివ్వండి అందరూ. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే డన్ అయిపోయింది. సో అలా ప్రతి ఒక్కరము ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసి వాడికి మా బ్రదర్కి విషెస్ చెప్పేశాము. సో నేను వాడికన్నా పెద్ద ఏజ్ గ్యాప్ లేదు కాబట్టి నాకు ఎందుకో ఫ్రెండ్లీగా ఉంటామండి మేము. సో మా లత చూడండి ఏం కామెడీలు చేస్తుందో, అది జోకులు వేస్తుంది బాగా మా లత. అసలు చూడ్డానికి మామూలు కాదు అది జోకులు వేయడంలో. సో అలా అందరం కలిసి సరదాగా అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట.
సో అదండి సంగతి. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పూజ కార్యక్రమం అయిపోతే ఇంక అందరూ లంచ్‌కి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇంక లాస్ట్‌గా దేవుడికి హారతి ఇవ్వడమే ఉందన్నమాట. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక వచ్చిన వాళ్ళందరూ బయటే కూర్చొని ఉన్నారు అందరూ. ఇంకా ఎందుకు లోపల ఆల్రెడీ పూజ అయిపోయింది కదా అని చెప్పేసి అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అలా ఈవిడ కూడా ముత్తైదు అండి, పెద్ద ముత్తైదు. వీళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అవుతారు. ఇంకా లాస్ట్లో ఈవిడ వచ్చిందనమాట. ఇంకా ఆవిడ ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేశారు. సో అలా మా కుమారు పాపం ఓపికగా కూర్చొని అన్నీ చేస్తూ ఉన్నాడండి. మార్నింగ్ నుంచి పాపం ఏం తినకుండా దేవుడికి సంబంధించి పూజనైతే కంప్లీట్ చేస్తున్నాడు. ఎట్టకేలకైతే ఆ స్వామి వారికి అయితే ఇంకా హారతి ఇచ్చేసి ఈ పూజని కంప్లీట్ అయితే చేసేస్తున్నారనమాట. సో అలా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరూ కలిసి ప్రసాదము తీర్థం అయితే అందరు తీసేసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఇంకా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకా అందరూ పాపం అప్పటికే 1:30 అయిపోయింది కదా. ఇంకా అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అందరు కూర్చొని తినేస్తున్నారండి. చాలా ఐటమ్స్ చేయించాడు మా బ్రదరు. సాంబారు, పప్పు, కూర, పచ్చడి, ఒక ఫ్రై ప్లస్ స్వీట్ ఒకటి, ప్లస్ ఇంకా బజ్జీ అట్లా చాలా ఐటమ్స్ అయితే చేయించాడండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. వీళ్ళు చూసారా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు, జోకులు వేస్తున్నారు నా మీద. ఆయన అల్లుడంట, అల్లుడిని వీడియో తీయమంటున్నాడు మంచిగా మా మామయ్య. ఇక్కడ నిజంగా అండి మా పిల్లలు అయితే ఎంత హుషారుగా, అసలు ఎంత బాగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎట్లా వడ్డిస్తున్నారో. నిజంగా పిల్లలైనా కూడా చాలా ఓపిక్గా అండి. అసలు చిన్న పిల్లలండి. మా గాయత్రి అన్నాను కదా, వాళ్ళ కొడుకులు, మా బ్రదర్ వాళ్ళ కొడుకులు ఎంత బాగా ఓపిక్గా అందరికీ వడ్డించారు. అసలు తినమన్నా కూడా ఎవ్వరు తినలేదన్నమాట. లాస్ట్ వరకు అందరికీ వడ్డించి ఎండింగ్లో తిన్నారు అసలు పిల్లలైనా కూడా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూసారు వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట అలా వడ్డించడము. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వడ్డిస్తున్నారు. మా కుమార్ పిల్లలు వీళ్ళే అనమాట. సో అలాగే మా బ్రదర్ కొడుకులు కానివ్వండి, పెద్ద సెకండ్ బ్రదర్ కొడుకులు, పెద్ద ఆయన కొడుకులు, అట్లా అందరండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ ఫంక్షన్కి చాలా బాగా వీళ్ళు హుషారుగా పనిచేస్తున్నారండి. అసలు అంటే పిల్లలకి తిని పక్కకి వెళ్ళిపోవడం తెలుసు, కానీ ఇలా అందరూ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని వాళ్ళకి వడ్డించి వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళు లాస్ట్లో తిన్నారు చూడండి, అది నాకు మంచిగా అనిపించింది అనమాట. తినండి ఆకలేస్తుందన్నా కూడా అస్సలు తినలేదండి పాపం. మా గాయత్రి కొడుకైతే వాడు కూడా అంత లేడు. వాడు కూడా తినకుండా అందరికీ వాటర్ పోయడము, కర్రీస్ వడ్డించడము, ఎంత బాగా అడుగుతున్నాడు అందరినీ ఏం కావాలి ఏంటి అని చెప్పి. అందరు ముగ్గురు పిల్లలు కలిపి మొత్తం మా కుమార్ బ్రదర్స్ ముగ్గురా, వాళ్ళిద్దరూ, మా గాయత్రి కొడుకు ప్లస్ అలాగే మా పెద్దమ్మ కొడుకులు, మనవళ్ళు అందరండి ప్రతి ఒక్కరు ఇట్లా ఎంత బాగా హెల్ప్ చేశారో. సో ఇక్కడ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక టేబుల్ వేసి అరేంజ్ చేశారనమాట. చూసారా ఐటమ్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మర్చిపోయా పులిహోర కూడా చేశారండి, నెయ్యి. మా బావ చూపిస్తున్నాడు అనమాట, అడిగితేనే వేయండి లేకపోతే వేయొద్దని జోకులు వేస్తున్నాడు. భలే కామెడీ చేస్తాడండి మా బావ, ఏలూరు బావ. చూడ్డానికి సైలెంట్ ఉంటాడు కానీ భలే జోకులు వేస్తాడు. అసలు భలే నవ్వు వచ్చేస్తుంది అనమాట తన జోక్స్కి. సో అలా అందరూ కలిసి భోంచేసేస్తున్నారు. అప్పటికి ఇంకా 1:30 దాటిపోయింది. చూసారా పిల్లలు అక్కడ ఎంత బాగా వడ్డిస్తున్నారో. మా కుమార్ చూడండి ఎంత కలర్ఫుల్గా టెంట్ వేయించాడో, కాంబినేషన్ అనమాట. వాళ్ళ ఇంటి కలర్కి ఎదురుగా ఈ టెంట్కి కాంబినేషన్ ఉండాలనో ఏమో చూస్ చేసుకొని మరీ టెంట్ వేయించినట్లుంది మా కుమారు. భలే బాగుందండి, మంచిగా ఉందన్నమాట కాంబినేషను. తిను మా అన్నయ్య, అందరికన్నా పెద్దతను. సో అలా అందరు కలిసి, వీళ్ళు వచ్చేసి మా పెద్దన్నయ్య కొడుకు, వీడు రెండో అన్నయ్య కొడుకు అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా వీడే చూసారా అగో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వడ్డిస్తున్నారు. నిజంగా పిల్లలు అయితే అసలు మెచ్చుకోవచ్చు అండి వీళ్ళని. అసలు ఎంత బాగా అడిగి మరీ వడ్డిస్తున్నారు, ఏం కావాలి అత్తయ్య ఏం కావాలని. మా కుమార్ ఏమో వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి పాపం భోజనానికి కూర్చోబెట్టడం, ఇదే సరిపోయిందనమాట. సో అలా ప్రతి ఒక్కరికి పిలిచినందుకు మనం ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం తక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా మేనమామ, మా ఇంకొక మామయ్య అందరు కలిసి ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి కూర్చొని తినేస్తున్నారు. చూసారా పోటీపడి ఎలా వడ్డిచ్చేస్తున్నారు పిల్లలు. వీడొచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీలో వాడు ఉంటాడు కదా, వాళ్ళలాగా ఉన్నాడండి మా వాడు.
అందరూ వాడిని చూసి బుల్లి బుల్లిరాజు సో బుల్లిరాజు లాగా ఉన్నాడని చెప్పి అందరూ వాడితో ఫోటోలు కూడా తీసుకొని భలే ఎంజాయ్ చేశారనమాట మా వాడితోటి. సో అలా హడావుడిగా తిరిగేస్తున్నారండి అందరూ, పిల్లలు పెద్దలు వడ్డించుకుంటూ హడావుడిగా ఉంది. యాక్చువల్గా ఇది బఫే కాదనమాట, మనమే కుక్ చేయించుకొని మనమే వడ్డించాలన్నమాట. సో అలా ఇంకా అందరము మాకేంటంటే అక్కడ బఫే సిస్టమ్ చాలా తక్కువ ఆంధ్రాలో. ప్రతి ఒక్కరు ఇలా అందరం మన వాళ్ళకి మనమే ఇలా అందరికీ వడ్డించుకుంటే అదొక హ్యాపీనెస్ అని చెప్పి మనమే ఇలా అన్నీ చూసుకొని చేసుకుంటాం అన్నమాట. మా వాడు చూసారా బుల్లిరాజుకి అసలు మామూలుగా లేడు, అసలు కలర్ఫుల్గా ఉన్నాడు వాడు అక్కడ అందరిలో. ఏమి వాడిని చూసి అసలు వాడికి అందరూ ఫ్యాన్స్ అయిపోయారనమాట. ఆ మూవీ వచ్చాక వీడు పెద్ద హీరో అయిపోయాడు, బుల్లిరాజు లాగా ఉన్నాడని చెప్పి అందరూ ఎంత బాగా వాడిని ముద్దు పెట్టుకోవడము, వాడితో ఫొటోస్ దిగడం చేస్తున్నారనమాట. వాడు కూడా భలే టాలెంటెడ్ అండి, చదువులో ఫస్ట్, అన్నిట్లో చాలా హుషారు ఉంటాడనమాట. మా లత వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు నా పర్మిషన్ లేకుండా అని చెప్పి నన్ను కామెడీలు చేస్తుంది అనమాట. సో అలా అందరం ఇంకా కబుర్లు చెప్తూనే ఉంటామండి, కలిస్తే ఇలాగే ఉంటాయన్నమాట కబుర్లు అనేది, ఎండ్ అనేది ఉండదు. వీడు వంశీ అనమాట, మా సెకండ్ బ్రదర్ కొడుకు. సో అలా బాగా హార్డ్ వర్క్ చేస్తారండి మా పిల్లలు. ఎక్కడన్నా వస్తే ఇలాంటి ఫంక్షన్స్కి చాలా బాగా అందరు కష్టపడతారు. ప్రతి ఒక్కరు ఇలా వడ్డించడం కానివ్వండి, ఏదైనా వర్క్ ఉంటే చాలా ఫాస్ట్గా లేదు అనకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడి చేస్తారనమాట. సో అలా చాలామంది వచ్చారు కదా, 200 మెంబర్స్, ఒక 4-5 టైమ్స్ వడ్డించాల్సి వచ్చిందనమాట. సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళు మాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. సిగ్గుపడిపోతున్నారండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి. సో అలా అందరం కలిసి, వీళ్ళు కూడా మా పక్కన గల్లీ ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఇంకా చాలా ఇయర్స్ తర్వాత కలిసాను కదా, అందరినీ అలా పలకరించుకుంటూ అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎప్పుడో వస్తాం కదండి ఇయర్స్కి, మనం ఎప్పుడు వెళ్ళేది తక్కువ అనమాట ఆంధ్ర. ఇలాంటి ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనో మ్యారేజెస్ ఉంటేనే కలుస్తాము. వీడైతే చాలా చేంజ్ అయిపోయాడండి ఈ అబ్బాయి. అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను, అసలు చాలా చేంజ్ అయిపోయాడు. అసలు మనుషులు ఇంత అంటే గ్యాప్ వస్తే మనకి ఇంకా అంతే మారిపోతారు అందరూ. సో ఆంటీ కూడా అంటుంది, ఏంటి మమ్మల్ని కూడా వీడియో తీస్తున్నావు, పెట్టేస్తావా యూట్యూబ్లో అని చెప్పి. సో ఇంకా మళ్ళీ వెళ్ళాం కదా, అందుకోసం అందరినీ అలా నేనైతే క్యాప్చర్ చేస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరిని. సో ఆంటీ అదే చెప్తుందనమాట, ఏంటి ఇంద్ర వీడియో తీస్తున్నావు, మమ్మల్ని కూడా పెట్టేస్తావు వీడియోలో అని. అవునండి మిమ్మల్ని కూడా పెట్టేస్తాను, మా వాళ్ళందరూ మిమ్మల్ని కూడా చూస్తారు, చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్తున్నాను అనమాట. సో అలా ప్రతి ఒక్కరికి అయితే అందరినీ మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని వీడియో అయితే తీసానమాట. సో ఇంకా అందరిది అయిపోయిందండి, ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ వీళ్ళందరిది కంప్లీట్ అయ్యాక ఇంకా మేము కూడా తినేసామన్నమాట. సో అదే రోజు ఇంకా నైట్ ఆల్మోస్ట్ అందరూ అయితే వెళ్ళిపోయారండి. వీళ్ళు చూసారా వీళ్ళ గోల, ఇక్కడ బజ్జీ బదులు వీళ్ళకి స్వీట్ ఏదో వేసారంట, అది స్వీట్ కాదు బజ్జీ అని చెప్పి కామెడీలు చేసుకుంటున్నారు మా చెల్లెలు కూతురు, అదేమో మా అన్నయ్య కూతురు. సో ఇద్దరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్, అసలు మా ఇద్దరే. మా కుమార్కి వాళ్ళ అత్తయ్య గారు తీసుకొచ్చిన వస్త్రాలు వేసుకోవాలని చెప్పి ఆ బట్టలు వేసుకొని మా కుమార్ హీరోలాగా తిరుగుతున్నాడు అనమాట. సో ఎంత బాగున్నాడో చూడండి మా కుమార్, పంచగట్టు కట్టేసి. వాడు చిన్న కొడుకు, ఆయనకి చిన్న కొడుకు అంటే చాలా ప్రేమ ఎక్కువ అనమాట. సో నా కొడుకుతో వీడియో తీవే అని చెప్పి తీయించుకుంటున్నాడు. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అండి తనకి, అసలు వాళ్ళ నాన్న వదిలి అస్సలు ఉండలేడు వాడైతే. అసలు ఎంత ప్రేమ అంటే అసలు ఒక్క నిమిషం కూడా ఉండడు వాళ్ళ నాన్నకి వదిలేసి. అదే ప్రేమ మా కుమారుకి కూడా ఉంది. ఇవి వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వాళ్ళకి తోచినవి తెచ్చి అందరికీ అయితే ఇచ్చారండి. బాగున్నాయండి గిఫ్ట్ ఆర్టికల్స్, చాలా బాగున్నాయి. చూసారా మా బుల్లిరాజు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఇప్పుడు తింటున్నారు. నిజంగా అండి పాపం అప్పటికి 2:33 అయిపోయింది. చిన్న పిల్లలు అసలు అందరు తిన్న తర్వాత వడ్డిచ్చేసి వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు. వాళ్ళ నాన్న దగ్గరుండి వడ్డిస్తున్నాడు అనమాట. నిజంగా నాకు భలే క్యూట్గా అనిపించింది వీళ్ళని చూస్తుంటే. చిన్నపిల్లలైనా ఎంత పద్ధతిగా ఎంత బాగున్నారు వీళ్ళు అసలు అని చెప్పి. హాయ్ చెప్పండిరా అంటే ఎంత బాగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇట్లా చూస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకేసారి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారనమాట. ఈ బుల్లిరాజు అంటున్నాడు, నా వీడియో తీస్తున్నావా పెద్దమ్మ, నా వీడియో పెడతావా అంటున్నాడు. వీడు మా అన్నయ్య కొడుకు, వీడొక హీరో
ఆ! పాపం వీళ్ళు కూడా తినలేదండి. అందరూ పాపం లాస్ట్ వరకు వడ్డిస్తూనే ఉన్నారు అందరూ కలిసి. సో, అలా మా బుల్లిరాజు, వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి ఇప్పుడైతే భోంచేస్తున్నారనమాట. సో, అలా మేమందరం కలిసి ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట ఇలా వచ్చినప్పుడు. కానీ ఉండేదేముండదండి. వన్ డే ఉంటాము. అదే డే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ అందరూ ఆ రోజు నైటే వెళ్ళిపోయారనమాట మొత్తము. ఇంకా నేను కూడా అదే నైట్ బయలుదేరి వెళ్ళిపోయాను. వీళ్ళు బ్యాక్ సైడ్ మా కుమార్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఇంకా తినాలి అంటున్నారనమాట. మేము అందరికీ వడ్డిచ్చేసాము, అలసిపోయామని చెప్పి చెప్తున్నారనమాట. రిలాక్స్గా కూర్చున్నారంట. తినికి వాడు నచ్చాడంట, బుల్లిరాజులాగా ఉన్నాడంట. సో అందుకోసం నన్ను ఒక ఫోటో తీసి వాడితో నాకు వీడియో తీయవే అని చెప్పి తను చెప్తుందనమాట. వాడిని పట్టుకొని మరీ వీడియో తీసుకుంటున్నారు. వాడంత ఫేమస్ అయిపోయాడనమాట బుల్లిరాజు గాడు. ప్రతి ప్రతి ఒక్కరు వాడితో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. వాడు కూడా చాలా బాగుంటాడండి. అందరితో చాలా సరదాగా మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళందరితో పిన్ని అత్తయ్య అని చెప్పి చాలా బాగా మాట్లాడతాడు. వాడి లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. ఏలూరు విజయవాడ లాంగ్వేజ్ కదా. ఇంకా వీళ్ళంతా అలసిపోయి ఈవినింగు అందరు ఇట్లా కాళ్ళు ఒళ్ళు నొప్పులు అని చెప్పి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అందరికీ కాళ్ళు చేతులు పట్టేసి అందరికీ అలసిపోయారంట. సో చెప్తున్నారు, మాకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడు, అందరం ఇలా కష్టపడి వర్క్ చేసి అందరూ అలసిపోయామని చెప్పి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారండి. నిజంగానే పాపం చాలా కష్టపడ్డారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని వర్క్ చేసుకొని. మా అన్నయ్య వదిన వాళ్ళైతే ఇంకా 2 days ముందే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారనమాట. అక్కడ మా పెద్దమ్మ కానివ్వండి, మా పిన్ని, మా అన్నయ్యలు, పెద్దన్నయ్య వాళ్ళ భార్య చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే ఇంకా తప్పదు కదండి, హెల్ప్ చేసుకోవాలి కదా, ఇలాంటప్పుడే కదా హెల్ప్ చేసుకుంటాము. చూసారా మా చెల్లెలు చెప్తుంది, కాళ్ళు పట్టేసాయంట. ఎవరి కాళ్ళు వాళ్ళు పట్టుకొని నొక్కుకుంటున్నారు. సో అలా అందరం ఇలా కలిసినప్పుడైతే ఎంజాయ్ చేస్తూ లైఫ్ని చాలా బాగా అందరితో కలిసిమెలిసి ఉంటామండి. సో మీరు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండింగ్ చేస్తున్నానండి. ఇప్పటికే మీకు చాలా బోరింగ్ ఉండొచ్చు, కానీ తప్పదండి, ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి ఫంక్షన్స్ అనేవి ఇలా లెంతీగానే ఉంటాయి. సో మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకొని వీడియో మనము పెట్టాల్సి వస్తుందన్నమాట. దీంట్లో మనం కట్ చేసేది కూడా ఏం లేదు. సో అదే అండి, మా వాడు చూసారా ఎలా ఎక్కి నుంచున్నాడు వాళ్ళ పెదనాన్న మీద. సో అలా అందరం కలిసి సరదాగా అయితే ఈ ఫంక్షన్స్ని అయితే కంప్లీట్ చేసేసాము. సో బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. బాయ్ అండి, బాయ్.